దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. సజీలలో మనలను లెక్కించి ఈ యొక్క పునరుద్ధాన దినమును ప్రభువును ఆరాధించుటకు దేవుడు మనకు అనుగ్రహించినందుకై మరి దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థనపూర్వకంగా ధ్యానపూర్వకంగా మనల్ని మనము ఈ యొక్క ఆరాధన సమయాన్ని ప్రభు చేతినకు అప్పగించుకొని పరిశుద్ధాత్మైన దేవుడు మనలను ఈ ఆరాధన అంతట్లో కూడా మన మధ్యలో ఉండి ప్రారంభం నుంచి అంతం వరకు కూడా ఆధిపత్యం వహించి మనలను నడిపించేలాగున ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క ఆదివార దిన ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. సుక్షేమ శుభ కాలం విశ్రాంతి దినమా విచారం మెల్లా తీర్చు దైవాది వారమా ఈనాడు మేము కూడి దేవాలయంబునా మాత్రేక దేవస్తుతి గావింతు మెంతాయు నీయందు సృష్టికర్త విశ్రామమొందెను, నీయందు యేసు క్రీస్తు మృత్యుబంధమును త్రెంచుచు తాను లేచి చావున్ జయించెను. నీయందు పావనాత్మ మాకియబడెను. భూవాసు లీదినంబు సంతోషపడుచు సువార్త విని పాడి మా యేసు స్తోత్రము. పితృపుత్ర శుద్ధాత్మ త్రిత్వం బహుదేవుని ఉత్సాహ ధ్వనితోడా నెంతో స్తుతింతురు. Let us all confirm our faith in our Lord. అపోస్తల విశ్వాస సూత్రాన్ని మరి మనం చదువుకుందాము. చిన్న పుస్తకంలో ఉన్నటువంటి మొదటి పుటలో ఉన్నటువంటి అపోస్తల విశ్వాస సూత్రాన్ని అందరం కూడా కలిసి చెప్పుకుందాము. పరలోక భూలోకములకు సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ద్వితీయ కుమారుడును మన ప్రభువైన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. ఆయన పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి మూడవ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు.
అక్కడ నుండి ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు తిరిగి వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. మన పాస్టమ్మ గారు ముందుకు వచ్చి మనలను రెస్పాన్సివ్ రీడింగ్లో నడిపిస్తారు. కీర్తన 91వ దావీదు కీర్తన ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాము. చివరి వచనము అందరం కూడా కలిసి చదువుకుందాము. 21వ దావీదు కీర్తనను మనము ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను. అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతనిని ఘనపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. The scripture portion is taken from 1 John chapter 4 verses 7 to 12. Dear friends, let us continue to love one another, for love comes from God. Anyone who loves is born of God and knows God. But anyone who does not love does not know God, for God is love. God showed how much He loved us by sending His only Son into the world, so that we may have eternal life through Him. This is real love. It is not that we loved God, but that He loved us and sent His Son as a sacrifice to take away our sins. Dear friends, since God loved us that much, we surely ought to love each other. No one has ever seen God, but if we love each other, God lives in us and His love has been brought to full expression through us. ఈ దినముగా ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య పాఠ్యభాగంగా 1 యోహాను 4వ అధ్యాయము 7 నుంచి 12 వచనాలు చదువుతున్నాం. 1 యోహాను 4వ అధ్యాయము 7 నుంచి 12. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడే దేవునికి ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడను. మనము దేవుని ప్రేమింతుమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమున్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగ ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింపు బద్ధులమై ఉన్నాం. ఏ మానవుడు దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండను. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దేవుడి వాక్యాన్ని దీవించు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఈ విధంగా చేరి దేవుని స్తుతించే భాగ్యాన్ని దేవుడు నీకు నాకు మనకందరికి కూడా అనుగ్రహించినారు. ఒక మాట అపోస్తుడైన పౌలు మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 9వ
వచనాన్ని మనము చదువుకుందాం. 1 Thessalonians chapter 4 verse 9 says, "Now about brotherly love, we do not need to write to you, for you yourselves have been taught by God to love one another." 9వ వచనం. Again I repeat, "Now about brotherly love, we do not need to write to you, for you yourselves have been taught by God to love one another." So 10వ వచనం, 10th verse, "And in fact, you do love all the brothers throughout Macedonia, yet we urge you, brothers, to do so more and more." Do so more and more. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, పరిశుద్ధుడు, నా నోటి మాటలు, మా యొక్క హృదయ ధ్యానములు నీ యొక్క సన్నిధానంలో అంగీకారం ఉంటావు. నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపును మాకు అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. నేను ఏర్పరచుకున్నటువంటి అంశం ఏంటంటే, let us love one another more and more. Let us love one another more and more. ఒకరినొకరు ఇంకెక్కువగా మనము ప్రేమించుకుందాం. లవ్ మోర్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ద లవ్. ఇంక్రీజ్ ఇన్ ద లవ్. ద బ్రదర్లీ లవ్. దిస్ లవ్ కమ్స్ ఫ్రమ్ గాడ్. అపోస్తలుడైన పౌలు తన యొక్క జీవితంలో పలికినటువంటి ఒక ఎంకరేజింగ్ వర్డ్, ప్రోత్సాహకరమైనటువంటి ఒక పదం ఏంటంటే లవ్ మోర్ అండ్ మోర్. ఈస్ ట్రైంగ్ టు ఎంకరేజ్ ద బిలీవర్స్ ఆఫ్ ద ఎర్లీ క్రిస్టియన్, ఆ క్రిస్టియన్ చర్చ్, ఆ క్రైస్తవ సంఘం, ఆదిమ సంఘం అంటాం. ఆ సంఘాన్ని ప్రోత్సహిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు ఇంతవరకు ఆ ప్రేమలో మీరు ఎదుగుతూ వచ్చారు, దాని గురించి నేను చెప్పే అవసరం లేదు, మీకు తెలుసు. కారణం ఏంటంటే, మీకు ధర్మశాస్త్రం మీరు ఎరిగినటువంటి వారు, మోషే యొక్క ధర్మశాస్త్రం ఎరిగినటువంటి వారు, కాబట్టి నేను ఎక్కువగా దాని గురించి చెప్పలేను. కానీ ఒకటి నేను చెప్పాలి ఏంటంటే, ఏ ప్రేమ అయితే మీరు కలిగి ఉంటున్నారో ఆ ప్రేమలో మీరు ఎదగండి. డోంట్ స్టాగ్నేట్. ఆ స్టాగ్నేట్ స్టేజ్లో ఉండకండి మీరు. యూ నీడ్ టు ఇంక్రీజ్ మోర్ అండ్ మోర్. యూ నీడ్ టు అబౌండ్ ఇన్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. ఆ ప్రేమలో ఎదగవలసినటువంటి వారం అవుతున్నాం. అందుకొరకు ఏమంటే, నౌ అబౌట్ బ్రదర్లీ లవ్ వీ డు నాట్ నీడ్ to write to you, for you yourselves have been taught by God to love one another. దేవుని చేత అనేక సార్లు మీరు హెచ్చరింపబడ్డారు కాబట్టి, and in fact you do love all the brothers throughout Macedonia. ఆ మాసిడోనియా ప్రాంతంలో ఉన్నటువంటి వారిని అందరూ ఒకరి పట్ల ఒకరు మీరు ప్రేమ కలిగి ఉంటున్నారు. మంచిదే. yet అనే మాట, yet we urge you, brothers, to do so more and more. ఆ ప్రేమలో మీరు ఎదగండి. బైబిల్ గ్రంథంలో ద లవ్ చాప్టర్ దేని అంటారండి? 1 Corinthians chapter 13 కదా. దేవదూతల భాషలతో నేను మాట్లాడాను, ప్రేమ లేని వాడనైతే పట్టివాడు. అవన్నీ కూడా, ప్రతి పదము కూడా, ఎవ్రీ వర్డ్ హ్యాస్ ఎ గ్రేట్ మీనింగ్. 1 Corinthians chapter 13. ఆ యొక్క ప్రేమలో నీవు నేను మనమందరం కూడా ఎదగవలసినటువంటి వారం అంటారు. 11వ వచనంలో కొన్ని హెచ్చరికలు ఏమంటాయంటే, 11th verse, 1 Thessalonians chapter 4 verse 11, make it your ambition to lead quiet life. మౌనంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. మౌనంగా అంటే ఏంటి? మాట్లాడకుండా ఉండడం కాదు. మీకు అనుదిన జీవితంలో మీరు దేవుని యొక్క సన్నిధిలో మౌనంగా మీరు గడపండి. క్వైట్ లైఫ్.
వెన్ యూ స్పెండ్ క్వైట్ లైఫ్ యూ కెన్ కనెక్ట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. దేవునితో నువ్వు కనెక్ట్ చేసుకోగలుగుతావు. కనెక్ట్ చే 33 యూ నీడ్ టు డయల్ దట్ నంబర్. యూ నీడ్ టు కనెక్ట్ యువర్ సెల్ఫ్. మరి ఎవరైతే ఈ జూమ్ ఫేస్బుక్ లైవ్ ద్వారా కనెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. ఈ లోకరీతిగా ఇవి కొన్ని సదుపాయాలు దేవుడు కల్పించినాడు. కానీ దీనికంటే ప్రాముఖ్యం ఏంటంటే వీ నీడ్ టు కనెక్ట్ అవర్ సెల్వ్స్ విత్ గాడ్. స్పెండ్ టైమ్ ఇన్ క్వైట్నెస్. హ్యావ్ ఎ క్వైట్ లైఫ్. దేవునితో గడపండి. రెండవది ఏమంటే మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఎవరైనా ఏదైనా అన్నప్పుడు ఏమంటాం మనము? ఇమీడియట్లీ వి రియాక్ట్ అండ్ వి సే మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటాం కదా. అన్నామా? విన్నారా ఈ మాట? అంటే తమ పనిని వదిలేసి ఇంకో వారి పనిలో జోక్యం ఎప్పుడైతే చేసుకుంటారో ఆ ఎదుటి వ్యక్తికి కోపం వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ, దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క బాధ్యతను నువ్వు నెరవేర్చు. యూ ట్రై టు ఫుల్ఫిల్ ద రెస్పాన్సిబిలిటీ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. దాన్ని నెగిటివ్లో చూస్తాం. బిజినెస్ ఇచ్చాడు, నీకు ఒక పని ఇచ్చాడు. ఇంతమంది ఇక్కడ కూర్చున్నామంటే ఆఫ్టర్ ద సర్వీస్ వీ గో బ్యాక్ టు ఓన్లీ వన్ ప్లేస్. ఒకే స్థలానికి వెళ్తాము. పని స్థలానికి ఎక్కడెక్కడ మనం పని చేస్తుంటాం. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, ప్రైవేట్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, కార్పొరేట్లు పని చేస్తుంటాం. కొంతమందికి బిజినెస్ ఉంటుంది డైలీ బేసిస్లో, వీక్లీ బేసిస్. సో దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క పనిలో మనము నమ్మకంగా ఉండాలి. బీ ఫెయిత్ఫుల్ టు ద వర్క్ విచ్ గాడ్ హెస్ ఎంట్రస్టెడ్ టు అస్. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. దేవుడు మనకు లెక్క అడుగుతాడండి. దేవుడు వచ్చినప్పుడు ఏంటి? ఒక ఉపమానం చెప్పాడు కదా. ఒక వ్యక్తి మాస్టర్ ఏం చేశాడు? ఒకరికి ఎన్ని తలాంతు ఇచ్చాడు? 5, 3, 1. తిరిగి వచ్చాడు. ఏం చేసినావంటే మొదటి 2 వారు లెక్క చెప్పారు. కానీ ఒక తలాంతు పొందినటువంటి వాడు ఇవ్వలేకపోయినాడు, ఆ లెక్క చెప్పలేకపోయినాడు. హి హాజ్ నాట్ ఇంప్రూవ్, డెవలప్ చేయలేదని. సో మనలో కూడా అలాంటి తెగకు చెందినటువంటి వారు నాకు లేకపోలేదు. కానీ మొదటి 2 ఏ విధంగా అయితే ఆ గుంపులో మనం ఉండడానికి ప్రయత్నించాడు. దేవుడు ఒక్కొక్కరికి తలాంతు ఇచ్చాడు. చాలా సంతోషం. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ he says, and to work with your hands. Not only doing your business, కష్టపడండి. Do business with your own hands. నీ యొక్క చేతుల కష్టార్జితం నేను ఏంటండి మీరు అనుభవించేదారు. 128వ కీర్తనలో యెహోవాయందు భయభక్తులు కలిగేవారు, ఆయన త్రోవలో నడుచు వారందరూ కూడా ధన్యులు. అంతేకాకుండా మీ నిశ్చయంగా మీరు మీ చేతుల కష్టార్జితము చేతులు ఇచ్చాడు. పని చేయండి. పని చేయడానికి దేవుడు ఇచ్చాడు. కాబట్టి కష్టపడాలి. కష్టపడకుండా ఏది కూడా రాదండి. రెడీమేడ్ ఏది కూడా ఇన్స్టెంట్ కాదు, ఏది కాదు. మార్కెట్ వెళ్తే అన్ని ఇన్స్టెంట్ ఉన్నాయి కదా. ఏంటి ఆ ఇన్స్టెంట్ ఏంటి? కొద్దిగా చెప్పండి. మ్యాగీ, ఇన్స్టెంట్ కాఫీ, మీకు అన్నీ తెలుసు. అన్ని ఇన్స్టెంట్, కొన్ని నిమిషాల్లో కొన్ని క్షణాల్లో అయిపోవాలని. కానీ ఏది కూడా ఇన్స్టెంట్ ఉండదు. ఆ ఇన్స్టెంట్ తయారు కావడం కూడా దాని వెనుకలో కృషి ఉంటుంది, రెడీమేడ్గా. ఇక్కడ ఏమంటాడంటే ఆత్మీయ రీతిగా యూ డూ యువర్ వర్క్ విత్ యువర్ హ్యాండ్స్. గాడ్ హెస్ గివెన్ యూ ద హ్యాండ్స్. గుడ్ హెల్త్ ఇచ్చాడు. పని చేయండి.
పని చేసి మీరు మీ యొక్క పొలాన్ని మీరు దున్నండి. దున్నాలా, విత్తనం వేయాలా, నీళ్లు పోయాలా. ఆ మొలక పెద్దదైన తర్వాత ఆ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి తినమన్నాడు. ఏం తినమన్నాడండి? ఫ్రూట్స్ తినమన్నాడు. చాలామంది ఏం చేస్తున్నట్టు ఈ దినాల్లో ఫ్రూట్స్ తినటకు బదులుగా రూట్సే తింటున్నాం. ఆ రూట్స్ కొట్టేసి ఏమవుతుంది? ఫ్రూట్స్ ఉండవు. నీకు ఎన్ని పండ్లు కావాలన్నా ఫలాలు మీరు తినండి, అది మన హక్కు. అది కష్టపడ్డాము కాబట్టి ఒక దినాన తినగలరు. కాబట్టి వర్క్ విత్ సో దట్ యువర్ డైలీ లైఫ్ మే విన్ ద రెస్పెక్ట్ ఆఫ్ అవుట్ సైడర్స్. బయట ఉన్నటువంటి సమాజం వారు ఏం చేస్తుంది కనిపెట్టినప్పుడు వాళ్ళ దృష్టిలో ఏ విధంగా, అరే పలాని వ్యక్తి కష్టపడే వ్యక్తి, చెమటోర్చి కష్టపడి తన యొక్క కుటుంబాన్ని పోషించుకుంటాడు అనేటువంటి బయట ఉన్నటువంటి వారు చూసి వారు ఆశ్చర్యపడతారు. అందుకొరకు ఏమంటారంటే, సో దట్ యు మే విన్ రెస్పెక్ట్ ఆఫ్ అవుట్ సైడర్స్ అండ్ సో దట్ యు విల్ నాట్ బి డిపెండెంట్ ఆన్ ఎనీబడి. ఒకరి మీద నువ్వు బరువుగా ఉండవు, ఒకరి మీద నువ్వు డిపెండ్ అయినటువంటి వ్యక్తిగా ఉండవు, కానీ నువ్వు చేతులు. ఇవన్నీ కూడా కొన్ని హెచ్చరిక మాటలు. వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే లవ్ మోర్ అండ్ మోర్. ప్రేమ కలిగినటువంటి వ్యక్తి, దేవుని పట్ల ప్రేమ కలిగినటువంటి వ్యక్తి మరి ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకునేటువంటి వ్యక్తిగా ఉంటాడు. కొన్ని విషయాలు మనం చూద్దాం త్వరగా. రోమీలకు రాష్ట్ర పత్రికలో 5వ అధ్యాయము 5వ వచనం తీసిన వారు గట్టిగా చదవండి తెలుగులో. 5:5 రోమియోలో 5వ అధ్యాయము 5వ వచనం. ఎందుకనగా నిరీక్షణ మనల్ని సిగ్గుపరచని. దేవుని ప్రేమ ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అనుగ్రహింపబడినటువంటి దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడును గాక. చూడండి హౌ బ్యూటిఫుల్లీ Paul expresses through Romans chapter 5 and verse 5, and hope does not disappoint us because God has poured out his love into our hearts by the Holy Spirit whom he has given us. ఆ ప్రేమ ఏ విధంగా ఎవరి ద్వారా పొందుకున్నాడు? హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ద్వారా మనము పొందుకున్నటువంటి వారంగా ఉంటున్నాం. హృదయములో కుమ్మరింపబడడం, హృదయంలో భద్రపరచుకోవడం. యు నీడ్ టు ప్రిజర్వ్ ఇన్ యువర్ హార్ట్. సెకండ్లీ, Ephesians chapter 2 verse 4 and 5. Ephesians chapter 2 verse 4 and 5 ఏమంటాడు? ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన ఎడల తాను చూపినటువంటి మహాప్రేమ, ద గ్రేట్ లవ్ హి హస్ షోన్ us. Because of his great love for us, God, who is rich in mercy, made us alive with Christ, even when we are dead in transgressions. అపరాధముల చేత మనము చచ్చిన వారంగా ఉన్నప్పుడు అంటాడు, చనిపోయినటువంటి స్థితిలో there is no life at all. Already we are in the grave. సమాధిలో ఉంటున్నాము. అయితే దేవుడు మనలను తన ఉచితమైనటువంటి కృప ద్వారా దేవుడు మనను లేవనెత్తున్నాడండి. Today we are alive here because not of our goodness, because of his love which he has shown to each one of us through his son Jesus Christ. క్రీస్తు ద్వారా. ఎంత గొప్ప దేవుడు. రీజనరేషన్. He is the one who revives us. He is the one who restores our life. మొదటి యోహానులో రెండవ తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు అంటాడు 3వ అధ్యాయం
2 Thessalonians chapter 3 verse 5. దేవుని యందలి ప్రేమయు ప్రభు మీ హృదయములను ప్రేరేపించునుగాక. చూడండి, ఈ 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటున్నాడు? మే ద లార్డ్ డైరెక్ట్ యువర్ హార్ట్స్ ఇంటూ గాడ్స్ లవ్ అండ్ క్రైస్ట్ పర్సివరెన్స్. వాట్ ఎ బ్యూటిఫుల్ వర్డ్. డైలీ లైఫ్ and this security, God grants us the security. He is the one. May the Lord direct your hearts into God's love and Christ perseverance. తర్వాత మొదటి యోహానులో 2వ అధ్యాయంలో కూడా యోహాను భక్తుడు ఏమంటే, 1 John chapter 2 15 verse onwards, 15వ వచనం నుంచి 17 వరకు ఏమంటే, do not love the world or anything in the world. If anyone loves the world, the love of Father is not in him. For everything in the world, the cravings of sinful man, the lust of his eyes, and the boasting of what he has and does, comes not from the Father but from the world. The world and its desires pass away, but the man who does the will of God lives forever. The man who does the will of God lives forever. తెలుగులో చదవండి. లోకమైన లోకములో ఉన్న వాటినైనను తండ్రి ప్రేమ వారిలో ఉండదు. ఇవన్నీ కూడా ఏంటంటే లోకంలోని అన్నీ కూడా గతించిపోతాయి. నేత్రాశ, జీవపు డబ్బు అన్నీ కూడా. అందుకొరకే సొలొమోను మహారాజు ఏమంటాడంటే అనుభవపూర్వకంగా, ఎవ్రీథింగ్ ఈజ్ వ్యానిటీ వ్యానిటీ వ్యానిటీ, వ్యర్థము వ్యర్థము వ్యర్థమే అంటాడు. కాబట్టి లాస్ట్ నేను చెప్పాను, దృశ్యమైనది అదృశ్యమైనది కదా. ఏదైతే మనకు కళ్ళ కనబడితే అవన్నీ కూడా లయమైపోతాయి, నిలిచి ఉండవు సదాకాలం. అదృశ్యమైనవి నిలిచి ఉంటాయని పౌలు గారు తెలియజేస్తుంటున్నారు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో 17వ వచనంలో ఏమంటాడంటే, 4వ అధ్యాయం 17, గాడ్ ఈజ్ లవ్, హూఎవర్ లివ్స్ ఇన్ లవ్ లివ్స్ ఇన్ గాడ్ అండ్ గాడ్ ఇన్ హిమ్. 17వ వచనం, ఇన్ దిస్ వే God is made complete among us so that we will have confidence on the day of judgment, because in this world we are like him. 17వ వచనం, మొదటి యోహాను 4:17వ వచనం. చూడండి, ద లవ్ ఈజ్ మేడ్ కంప్లీట్ అమాంగ్ అస్. పరిపూర్ణం తన యొక్క ప్రేమ. ఆ పరిపూర్ణమైనటువంటి ప్రేమను మనము పొందుకున్నటువంటి వారంగా ఉండవలసినటువంటి వారం పెట్టినాం. చివరిగా మొదటి యోహాను 3వ అధ్యాయంలో మొదటి 2 వచనాలను మనం గమనించినట్టయితే ఏమంటాడంటే, మొదటి యోహాను 3 మొదటి, హౌ గ్రేట్ ఈజ్ ద లవ్ ద ఫాదర్ హెస్ lavished on us, that we should be called the children of God, and that is what we are. The reason the world does not know us is that it did not know him. చదవండి, మొదటి 2వ వచనం గురించి చదవండి. Dear friends,
now we are the children of God, and what we will be has not yet been made known, but we know that when he appears, we shall be like him, for we shall see him as he is. మొదటి 2 వచనాలు, మొదటి యోహాను 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. చాలు. ఇక్కడేమో ఇవన్నీ కూడా రెండవ రాకడ గురించి రాయబడి ఉంటున్నవి. మనం ఏ విధంగా ఉంటాము, ఆయన ప్రేమ మనలో ఉన్నట్లయితే లోకము ఎరగదు. ఎందుకు ఎరగదు మనలో అంటే యేసు ప్రభునే వారు తృణీకరించినటువంటి వారుగా ఉంటున్నారు. ఎప్పుడైతే ఆయన ప్రేమ మనలో ఉంటుందో, ఎప్పుడైతే ఆయన ప్రత్యక్షమవుతాడో, వీ షల్ సీ హిమ్, మనం ముఖాముఖిగా యేసు ప్రభును చూస్తాము. ఇవన్నీ కూడా ఎప్పుడు సాధ్యపడుతుంది, ఎప్పుడు సాధ్యమవుతుందంటే లవ్ వన్ అదర్, లవ్ మోర్ అండ్ మోర్, లవ్ మోర్ అండ్ మోర్. ఆ ప్రేమలో మనము ఎదగవలసినటువంటి వారం ఇచ్చినాం. ఇక ఉదయకాల సమయంలో పరిశుద్ధారాధనలో చేరి దేవుని ఆరాధించినటువంటి మనందరం ప్రభువులలో మనం పాల్గొంటున్నాం. అది దేనికి సూచనగా ఉంటుంది? దేవుని యొక్క ప్రేమకు సూచనగా ఉంటుంది. ప్రభువులలో తన యొక్క రక్త మాంసం, ఇట్ ఈస్ అ సింబాలిక్ ఆఫ్ క్రైస్ట్ లవ్ విచ్ హీ హ్యాస్ షోన్ టు us on the cross of Calvary. దాంట్లో పాల్గొనేటప్పుడు సమాధానంతో మనం పాల్గొందాం. ఒకవేళ ఇంతవరకు ఆ ప్రేమలో మనం ఎదగనట్లయితే ఒక తరుణాన్ని దేవుడు అనుగ్రహిస్తుంటాడు. ఏంటంటే మన పాత జీవితాన్ని వదిలిపెట్టి ఆయనలో మనము ఎప్పుడైతే ఎదుగుతామో, ఆ ప్రేమను కలిగి మనం జీవిస్తామో, బయట ఉన్నటువంటి వారు మరి ఫలాని వారు క్రీస్తు యొక్క బిడ్డలు అని తెలుసుకుంటారు. ఎందుకంటే మనలో ఒక నూతనమైనటువంటి మనం ఉంటాం కాబట్టి ఆ యేసయ్య ఎప్పుడైతే వస్తాడో మనం ముఖాముఖిగా చూసే గొప్ప దినాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో ఉన్నటువంటి వారికి కాదు, క్రీస్తులో ఉన్నటువంటి వారికి, క్రీస్తు యొక్క ప్రేమలో ఎదిగినటువంటి వారికి అలాంటి కృప నడిపింపు దేవుడు నీకు నాకు మనకందరికి కూడా అనుగ్రహించునుగా. ఆమేన్. ఆ ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క పరిశుద్ధ దినమందు ఈ యొక్క పరిశుద్ధ ఆలయంలో చేరి ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి నామాన్ని కీర్తిస్తూ స్మరిస్తూ కొనియాడటకు ఈ ప్రపంచంలో ఎందరికో లేనటువంటి గొప్ప భాగ్యాన్ని బలహీనులుగా ఉన్నటువంటి మమ్మలను ఈ యొక్క కుమారుడికి యేసు క్రీస్తు ద్వారా మమ్మల్ని బలపరిచి మా ద్వారా మా తండ్రి ఈ యొక్క నామానికి ఘనత మహిమ తెచ్చుకున్న విధానం బట్టి నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఆరంలో చేరి నేను స్తుతించిన ప్రతి బిడ్డను పేరు పేరు వస్తున్న దీవించండి, ఆశీర్వదించండి. మీరు దాచించిన ప్రతి దీవెన ఆశీర్వాదం ప్రతి బిడ్డ పైన, ప్రతి కుటుంబం పైన కుమరించండి. సార్వత్రిక సంఘాన్ని దీవించండి, ఆశీర్వించండి. ఈ వారమంతట్లో కూడా నీ యొక్క కృపా సన్నిధి మాకు అనుగ్రహించండి. వాతావరణాన్ని నీ యొక్క అదుపులో ఉంచుకోమని మేము ప్రార్థిస్తున్నాము. నీ యొక్క భద్రత, కాపుదల, సంరక్షణ మాకు అనుగ్రహించండి. నీ యొక్క దీవెన చేత నీ నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమె పరలోకమందున్న మా తండ్రి నా పరిశుద్ధ పరిశుభ్రంగా మాకు వచ్చినగా నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద ఎలాగో మా కావాల్సిన ఆహారం మాకు దయచేయి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించి మమ్మల్ని శోధేక తీరుస్తుంది. ఎందుకంటే రాజ్యం బలం మహిమ నిరంతరం దేవాయనస్వం. ఆమె ఇప్పుడు మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కృపయు తండ్రి దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ పైన జాన్ వెస్లీ మెథడిస్ట్ సంఘంలో ప్రతి కుటుంబంపై ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా నేను ఆరాధించిన ప్రతి బిడ్డపై ఇప్పుడునో సదాకాలం తోడై నీడై ఉండను గాక. ఆమేన్. Praise God, Pastor.